ఆగస్టు 4 ప్రత్యేకతలను తెలుసుకుందాం. యుఎస్ కోస్ట్ గార్డ్ డే, జెస్సీ ఓవెన్స్ 1936 బెర్లిన్ ఒలింపిక్స్ డే, అన్నే ఫ్రాంక్ 1944 విషాదం, నాసా ఫీనిక్స్ మార్స్ మిషన్ 2007, బరాక్ ఒబామా జన్మదినం, లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ జయంతి. వివరాల్లోకి వెళ్తే యుఎస్ కోస్ట్ గార్డ్ డే ఆగస్టు 4, 1790 సంవత్సరం. ఈ రోజే అమెరికా తన సముద్ర రక్షణ కోసం 10 నౌకలను ప్రారంభించింది. అలెగ్జాండర్ హామిల్టన్ ఆలోచనతో పుట్టిన ఈ చిన్ని బృందమే ఈరోజు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుఎస్ కోస్ట్ గార్డ్ గా మారింది. అందుకే ప్రతి ఏటా ఆగస్టు 4న కోస్ట్ గార్డ్ డేగా జరుపుకుంటారు. సముద్రంలో ప్రాణాలను కాపాడే హీరోలకు సెల్యూట్. జెస్సీ ఓవెన్స్ 1936 బెర్లిన్ ఒలింపిక్స్. 1936 సంవత్సరంలో జర్మనీలో హిట్లర్ తన ఆర్యజాతి గొప్పతని ప్రపంచానికి చూపించాలనుకున్నాడు. బెర్లిన్ ఒలింపిక్స్ వేదికగా మారింది. కానీ ఒక నల్లజాతి అథ్లెట్ అతన్ని కలను బద్దలు కొట్టాడు. అతనే జెస్సీ ఓవెన్స్. ఆగస్టు 4న జరిగిన లాంగ్ జంప్ లో బంగారు పథకం గెలిచి హిట్లర్ ముందే చరిత్ర సృష్టించాడు. ఆ ఒలింపిక్స్ లో మొత్తం 4 స్వర్ణాలు గెలిచి జాత్యహంకారానికి చెంపపెట్టు ఇచ్చాడు. ఇది కేవలం క్రీడ కాదు, ఆత్మగౌరవ పోరాటమని నినదించాడు. అన్నే ఫ్రాంక్ 1944 విషాదం. చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజు. 2 ఏళ్లుగా ఆమ్స్టర్డామ్ లోని ఒక చిన్న అటకపై దాక్కున్న 15 ఏళ్ల అమ్మాయి అన్నే ఫ్రాంక్ నాజీల నుండి తప్పించుకోవడానికి తన డైరీలో తన బాధలన్నీ రాసుకుంది. కానీ ఈ రోజే గెస్టపో పోలీసులు వారిని పట్టుకున్నారు. ఆమె చివరి డైరీ రాత ఆగస్టు 1. 3 రోజుల తేడాతో ఆమె జీవితం ముగిసింది. కానీ ఆమె డైరీ మాత్రం హోలోకాస్ట్ కి సాక్ష్యంగా నేటికి మనతోనే ఉంది. నాసా ఫీనిక్స్ మార్స్ మిషన్ 2007. మార్స్ పై నీరు ఉందా? అక్కడ జీవం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ఆగస్టు 4, 2007న నాసా ఒక సాహసం చేసింది. ఫీనిక్స్ వ్యోమనౌకను మార్స్ వైపు ప్రయోగించింది. ఈ మిషన్ మార్స్ ఉత్తర ధ్రువం వద్ద మంచు రూపంలో నీటిని కనుగొని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మనం ఒంటరిగా లేమా అనే ప్రశ్నకి మొదటి అడుగు ఈ రోజే పడింది. డిడిఆర్ ఛానల్ మీకు విశ్వ రహస్యాలు అందించే ప్రయత్నం చేస్తుంది. బరాక్ ఒబామా జన్మదినం 1961. ఎస్ వి కెన్. ఈ మాటతో ప్రపంచాన్ని ఉర్రూతొలగించిన వ్యక్తి బరాక్ ఒబామా. ఆగస్టు 4, 1961న జన్మించిన ఒబామా అమెరికాకు 44వ అధ్యక్షుడిగా, మొట్టమొదటి నల్లజాతి అధ్యక్షుడిగా చరిత్ర సృష్టించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కూడా. ఒక సామాన్య వ్యక్తి నుండి ప్రపంచ శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన అతని ప్రయాణం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి. హ్యాపీ బర్త్డే ఒబామా. లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్ జయంతి 1901. వాచ్ ఎ వండర్ఫుల్ వరల్డ్. ఈ పాట వినగానే మన మనసు ఆహ్లాదంగా మారిపోతుంది కదా. ఆ మాయాజాలం సృష్టించింది జాజ్ దిగ్గజం లూయిస్ ఆర్మ్స్ట్రాంగ్. ఆగస్టు 4, 1901న పుట్టిన ఆయన తన ట్రంపెట్ తో జాజ్ సంగీతాన్ని ప్రపంచ సంగీతంగా మార్చేశారు. తన గారాల గొంతుతో కోట్లాది హృదయాలను గెలుచుకున్నారు. సంగీతానికి మరణం లేదని నిరూపించిన లెజెండ్ కి డిడిఆర్ ఛానల్ తరపున ఘన నివాళి. థ్యాంక్ యూ. డిడిఆర్ ఛానల్ ప్రసారాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.